Hello everyone, this is your Lekkala Master Hargopal. ఈ వీడియోలో NMMS 2019 SAT పేపర్లో ఇచ్చిన వన్ హార్డ్ లుకింగ్ సింపుల్ ప్రాబ్లం ఆన్ రేషియోస్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం కంటే ముందు ఆ ప్రాబ్లం వెనక ఉండే కాన్సెప్ట్ చాలా కొత్తది, మీరు ఎక్కడ ఇంతవరకు విని ఉండరు. ఖచ్చితంగా దాని గురించి తెలుసుకున్న తర్వాతే ప్రాబ్లం దానికి సంబంధించిన సొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. A/B అండ్ C/D టూ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఈ రెండు ఫ్రాక్షన్స్ ఒకదానికోటి ఈక్వల్ అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేదా రిలేషన్ అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఈక్వాలిటీ మధ్య ఇవి రెండు ఫ్రాక్షన్స్ ఒకదానికొకటి ఈక్వల్, ఇండివిజువల్గా ఫ్రాక్షన్ వాల్యూ ఎంతో మనకి తెలియదు కాబట్టి కాసేపు A/B ఈక్వల్ టు C/D వాళ్ళు ఇచ్చింది. లెట్ us సపోజ్ దట్ దీస్ టూ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ టు K అని తీసుకుంటున్నాను. అంటే దీని వాల్యూ మనకి తెలియదు కాబట్టి K అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ త్రీ డిఫరెంట్ థింగ్స్ కనపడుతున్నాయి. A/B ఈక్వల్ టు K అని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మూడు ఒకదానికోటి ఈక్వల్ అంటే 1 and 3 కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో A/B ఈక్వల్ టు K అని తీసుకున్నాను. ఇప్పుడు డినామినేటర్లో ఉండే Bని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది మనకి? A ఈక్వల్ టు B ఇంటూ K అవుతుంది. సిమిలర్లీ C/D ఈక్వల్ టు K అని కూడా కన్సిడర్ చేద్దాం. సో C/D ఈక్వల్ టు K అని కన్సిడర్ చేస్తే డినామినేటర్లో ఉండే Dని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది మనకి? C ఈక్వల్ టు D ఇంటూ K. అక్కడేమో A ఈక్వల్ టు B ఇంటూ K వచ్చింది, ఇక్కడేమో C ఈక్వల్ టు D ఇంటూ K వచ్చింది. ఈ రెండు థింగ్స్ని యాడ్ చేస్తే ఒకదానికొకటి యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి? A ప్లస్ C అవుతుంది అటువైపు ఈక్వల్ టు అటువైపు, ఇటువైపు ఏమో B ఇంటూ K ప్లస్ D ఇంటూ K అని వచ్చింది. రెండింటిలోంచి K కామన్ తీస్తే B ప్లస్ D ఆఫ్ K అని వచ్చింది. సో A ప్లస్ C ఈక్వల్ టు B ప్లస్ D ఆఫ్ K. ఇక్కడ ఉండే B ప్లస్ Dని మాత్రమే అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. ఓవరాల్గా మనకి ఏమవుతుంది? A ప్లస్ C డివైడెడ్ బై B ప్లస్ D ఈక్వల్ టు K అని వచ్చింది. వాట్ ఈస్ K? మనం స్టార్టింగ్లో ఏవైతే ఫ్రాక్షన్స్ తీసుకున్నామో ఆ ఫ్రాక్షన్స్ యొక్క వాల్యూని K అని అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇక్కడ A ప్లస్ C డివైడెడ్ బై B ప్లస్ D నథింగ్ బట్ మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ డినామినేటర్స్ వాల్యూ కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ కే ఈక్వల్ అయింది. వై? బికాస్ ఇక్కడ కేర్ వచ్చింది కాబట్టి. ఆన్ ద హోల్ మనం ఏమైనా అర్థం చేసుకోవాలి, ఇఫ్ A/B ఈక్వల్ టు C/D దెన్ డెఫినెట్లీ A ప్లస్ C హోల్ డివైడెడ్ బై B ప్లస్ D అనేది కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ కి ఈక్వల్ అవుతుంది. ఈ రిలేషన్ నాట్ ఓన్లీ ఫర్ టూ ఫ్రాక్షన్స్, ఈ ఫ్రాక్షన్స్ ఎన్ని తీసుకున్నా అంటే ఇక్కడ కేవలం టూ ఫ్రాక్షన్స్ కనపడుతున్నాయి, టూ కాకుండా ఎన్ని తీసుకున్నా మనం ఈ రిలేషన్ అప్లై చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ యూస్ఫుల్ ఇన్ హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చూడ్డానికి చాలా కాంప్లికేటెడ్గా కనపడే ప్రాబ్లమ్స్లో కూడా ఈ చిన్న రిలేషన్ అప్లై చేయడం వల్ల చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు మీరు. సో ఐ థింక్ ఇది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కాసేపు ఈ రిలేషన్ ఇలా పక్కకి పెడుతున్నాను. A/B ఈక్వల్ టు C/D అయితే దెన్ A ప్లస్ C హోల్ డివైడెడ్ బై B ప్లస్ D ఈక్వల్ టు ఇచ్చిన ఫ్రాక్షన్స్కి ఈక్వల్ అవుతుంది అని. సో దీన్ని ఇలాగే పెట్టి ఇప్పుడు 2019 NMMS SAT పేపర్లో ఇచ్చిన ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ PX divided by B minus C equal to QY divided by C minus A equal to RZ divided by A minus B, then find the value of PAX plus QBY plus RCZ. చాలా కాంప్లికేటెడ్గా చాలా రకాలైన ఆల్ఫాబెట్స్ కనపడుతున్నాయి. PQR కనపడుతుంది, ABC కనపడుతున్నాయి, అలాగే XYZ కూడా కనపడుతున్నాయి. సో దీని వాల్యూ కనుక్కోమంటున్నారు. యాక్చువల్గా ఎక్కడ న్యూమరికల్ వాల్యూస్ లేవు, బట్ స్టిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కాన్సెప్ట్ మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని యూజ్ చేస్తే ప్రాపర్గా చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాస్టీస్గా రాస్తున్నాను. PX బై B మైనస్ C ఈక్వల్ టు QY బై C మైనస్ A ఈక్వల్ టు RZ బై A మైనస్ B అని రాసుకుంటున్నాను. మనం ఏదైతే వాల్యూ కనుక్కోవాలో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే PAX కనపడుతుంది, బట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో PX మాత్రమే న్యూమరేటర్లో కనపడుతుంది. అలాగే QBY కనపడుతుంది, బట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కేవలం QY మాత్రమే కనపడుతుంది. RCZ కనపడుతుంది, బట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో RZ మాత్రమే కనపడుతుంది. మనకందరికీ తెలిసిందే, ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే వాల్యూతో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా
ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారదు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో పిఎక్స్ న్యూమరేటర్ లో కనపడుతుంది, బి మైనస్ సి డినామినేటర్ లో కనపడుతుంది. మనకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ టర్మ్ పిఏఎక్స్ అని ఉంది కాబట్టి నేను ఈ పర్టికులర్ ఫ్రాక్షన్ లో ఉండే బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని ఏతో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఓన్లీ ఈ ఫస్ట్ పార్ట్ మాత్రమే ఏమవుతుంది, పిఏఎక్స్ హోల్ డివైడెడ్ బై ఏతో బి మైనస్ సిని మల్టిప్లై చేస్తే ఏబి మైనస్ ఏసి అవుతుంది 5 ఈక్వల్ టు, అలాగే సెకండ్ ఫ్రాక్షన్ మనకి ఇక్కడ క్యూవై బై సి మైనస్ ఏ అని ఉంది. బట్ మనకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ లో సెకండ్ టర్మ్ క్యూబివై అని ఉంది కాబట్టి బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని బితో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి క్యూబివై హోల్ డివైడెడ్ బై బి ఆఫ్ సి మైనస్ ఏ నథింగ్ బట్ బీసీ మైనస్ ఏబి అవుతుంది. అలాగే థర్డ్ పార్ట్కి కూడా బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని ఇక్కడ ఏతో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ బితో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ సితో మల్టిప్లై చేస్తే ఆర్సిజెడ్ డివైడెడ్ బై సి ఆఫ్ ఏ మైనస్ బి. సో ఓపెన్ చేస్తే ఏసీ మైనస్ బీసీ అని వస్తుంది. ఒక్కసారి ఈ 3 డిఫరెంట్ ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే 3 డిఫరెంట్ ఫ్రాక్షన్స్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో కనపడుతున్నాయి. ఇవి 3 ఈక్వల్ అని వాళ్లే చెప్పారు. జస్ట్ మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని రిలవెంట్ గా ఏబిసిలతో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు కాసేపు ఈ ఆల్ ద 3 ఫ్రాక్షన్ యొక్క వాల్యూని కే అనుకుందాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఒకవేళ 2 ఫ్రాక్షన్స్ కనుక ఈక్వల్ అని ఇస్తే సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై సమ్ ఆఫ్ డినామినేటర్స్ అనేది కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ కి ఈక్వల్ అవుతుంది అన్నారు. బట్ సేమ్ థింగ్ మనం ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ కనపడుతున్నాయి. ఇవి 3 ఈక్వల్ అని చెప్పారు. దాని వాల్యూ మనం కే అని అజ్యూమ్ చేసుకున్నాం. అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ మనం ఇక్కడ నేర్చుకున్న దాని ప్రకారం ఈ సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ హోల్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ డినామినేటర్స్ చేస్తే వచ్చే ఫ్రాక్షన్ కూడా ఖచ్చితంగా ఈ ఫ్రాక్షన్స్ కి ఈక్వల్ కావాలి. నేను అదే చేస్తున్నాను. ఈ 3 ఫ్రాక్షన్స్ ఇక్కడ రాసుకొని ఈక్వల్ టు సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏమవుతుంది, పిఏఎక్స్ ప్లస్ క్యూబివై ప్లస్ ఆర్సిజెడ్ హోల్ డివైడెడ్ బై, జాగ్రత్త చూస్తే మనకి 6 డిఫరెంట్ టర్మ్స్ డినామినేటర్లో వచ్చినాయి. ఈక్వల్ టు కే అని పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 3 ఫ్రాక్షన్స్ గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై సమ్ ఆఫ్ డినామినేటర్స్ ఈక్వల్ టు కే అయింది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ పిఏఎక్స్ ప్లస్ క్యూబివై ప్లస్ ఆర్సిజెడ్ అయింది. డినామినేటర్ జాగ్రత్తగా చూస్తే ఆల్ ద టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇట్స్ నథింగ్ బట్ 0 అని వస్తుంది. సో పిఏఎక్స్ ప్లస్ క్యూబివై ప్లస్ ఆర్సిజెడ్ హోల్ డివైడెడ్ బై 0 ఈక్వల్ టు కే అని వచ్చింది. కే ఈజ్ నథింగ్ బట్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క వాల్యూ. ఈ 0ని మనం అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే మనకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో పిఏఎక్స్ ప్లస్ క్యూబివై ప్లస్ ఆర్సిజెడ్ అది వచ్చింది. ఈక్వల్ టు 0 ఇంటూ కే, 0 ఇంటూ కే వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఆన్ ద హోల్ మనకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో పిఏఎక్స్ ప్లస్ క్యూబివై ప్లస్ ఆర్సిజెడ్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, 2019 NMMS SAT పేపర్లో ఇచ్చిన ఆల్ ద 20 క్వశ్చన్స్ ఆఫ్ మ్యాథ్స్ పార్ట్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది చేయడానికి ఇబ్బంది పడిన ప్రాబ్లం ఇది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లంతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.